మనమందరం చేసే తప్పేంటంటే, మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసే క్యాపబిలిటీ ప్రతి ఒక్కరిలో ఉంటది. కానీ మనం అది ఉపయోగించం. ఏదైనా ప్రాబ్లమ్ రాగానే దాన్ని ఈజియెస్ట్ వే ఏదుంది దాని నుంచి ఎస్కేప్ అయిపోవడానికి అనే చూస్తామే తప్ప గానీ, ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అనేది అనలైజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అనేసంటే, డిపెండెన్సీ మైండ్‌కి అలవాటయిపోయిన తర్వాత, మనం ఆబ్వియస్‌లీ ఆప్షన్స్ మీదే ఫోకస్ చేస్తాం. ఎప్పుడు కూడా క్వెషన్స్ మీద ఫోకస్ చేయం. లైక్ దట్ వే సపోజ్ మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామనుకోండి, మనం 100% చదువుతాం. కానీ మనకు గుర్తుంది 50% అనుకోండి. ఆ 50%లో 90% క్వెషన్ పేపర్‌లో వచ్చినా సరే, మనకు ఆ 50% వచ్చిన మైండ్ మనం ఆలోచించమనమాట. రిమైనింగ్‌ది కూడా ఎలా ఫిల్ చేద్దాం, ఏదైనా ఆప్షన్ ఉందా అనే వే వెతుకుతాం. ఆ వే వెతికే దాంట్లో ఏంటంటే, ఏదైనా ఆప్షన్ దొరికిందనుకోండి, సపోజ్ ఏదైనా స్లిప్స్ కానీ, పక్కన వాడు చూపిస్తాడనే కానీ, మనకి ఏదైనా ఫ్రెండ్ ఉన్నాడని కానీ, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మన మైండ్ వాళ్ళ మీద డిపెండ్. ఓకే, సరే మనం ఈ రోజుకి ఉన్నాడు కదా మనకి అని చెప్పేసి ఎప్పుడైతే డిపెండ్ అవుతావో, ఉన్న 50% కూడా నువ్వు మర్చిపోతావు. మర్చిపోయి నీ మైండ్ అంతా డిపెండెన్సీ మీద ఆధారపడిపోద్ది అనమాట. సపోజ్ నీకు తెలిసిన క్వశ్చన్, నువ్వు చదివిన క్వశ్చన్ వచ్చినా సరే, లేదు నీకు అది తెలుసు అది ఎలా చేయాలండి, ఏదైనా ఎక్కడైనా సరే అవ్వచ్చు, అది ఆఫీసులో అవ్వచ్చు, ఎగ్జామ్లో అవ్వచ్చు, ఎనీ సెక్టర్, అందులో ఏదైనా సరే నీకు అది తెలుసు అది ఎలా చేయాలన్నా. కానీ వన్స్ నువ్వు ఏదైతే ఆప్షన్ ఫస్ట్ వెతికావో అది చూసిన తర్వాత, అది దాన్ని ఫాలో అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా నీకు వచ్చింది కూడా నువ్వు మర్చిపోతావు అనమాట. సో మోస్ట్లీ ఇదే జరుగుతుంది.